పౌర్ణమి నాడు పూర్ణ కళలతో ఏ నక్షత్రంతో కూడుకుని ఉంటాడో లేదా నక్షత్ర సమీప గమనంలో ఉంటాడో ఆ యొక్క నక్షత్రం పేరు మీద ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఉదాహరణకు ఈ పుష్యమాసం. ఈ పుష్యమాసంలో పౌర్ణమి నాడు మనం పంచాంగాన్ని కనుక గమనించినట్లయితే చూసినట్లయితే అందులో పౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రంతో కూడుకుని ఉంటుంది. పౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి పుష్యమి నక్షత్రంతో కూడుకుని ఉండడం వలన పుష్యమాసం ఈ మాసానికి పేరు. ఇలా మాసాలన్నీ కూడా ఈ విధంగానే మనకు వస్తుంది. కాలగణన ఈ విధంగా జరుగుతుంది. సంక్రాంతి అని చెప్పబడుతుంది. సంక్రమణం అంటే ప్రవేశించడం, మొదలుపడడం, ప్రారంభం అని అర్థం వస్తుంది. అంటే సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశిస్తుంటారు. మాసానికి ఒక రాశిలోనికి సంచారం చేస్తుంటాడు. ఆయన గోచార రీత్యా సూర్య భగవానుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశం చేస్తుంటారు. అలా ఈ మాసంలో సరిగ్గా మకర సంక్రాంతి అని మనం అంటున్నాం కదా, ఈ యొక్క మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినటువంటి కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పబడుతుంది. అసలు మనం యుగాది అనుకున్నాం కదా, దానికి ప్రశ్న ఇక్కడ చెప్తున్నాం. యుగాది అనుకున్నాం కదా, యుగము నాకు జంట అని అర్థం, ద్వయం అని అర్థం. దేనితో కూడుకునేటువంటి జంట అంటే ఆయనం, అంటే ఉత్తరాయణము మరియు దక్షిణాయనం అనేటటువంటి ఈ రెండు ఆయనముల యొక్క జంట ఏదైతే ఉన్నదో దానితో కూడుకుని సంవత్సరం అవుతుంది. 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం, ఈ రెండింటితో కూడుకున్నది సంవత్సరం. అందుకే మన సంస్కృతి మనకి తెలియజేస్తున్నది కదా, భారతస్య ప్రతిష్టాత్మే సంస్కృతం సంస్కృతిస్య, భారతస్య ప్రతిష్టాత్మే సంస్కృతం సంస్కృతిస్య. భారతీయులకు ప్రతిష్టాత్మకమైనటువంటివి, విశేషించి గొప్పగా చెప్పుకోగలిగినటువంటివి, ఉత్కృష్టోత్కృష్టమైనటువంటివి ఏమైనా ఉన్నాయంటే రెండేనండి. ఏమిటి? మిగతావన్నీ కూడా రెండింటిలో భాగంగానే చెప్పాలి. ఏమిటి ఆ రెండంటే సంస్కృత భాష, అది దేవతల భాష. తక్కిన భాషలన్నీ అందులో అంతర్భూతాలు. మనకు ఉన్నటువంటి సమస్త ప్రామాణిక స్మృతులు గ్రంథాలన్నీ కూడా ఆ భాషలోనే మనకు వెలువడ్డాయి. కాబట్టి సంస్కృత భాష. అలాగే సంస్కృతి అంటే మనిషి జీవించే విధానం, జీవన శైలి, మన అలవాటు, మన పద్ధతులు, మన ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, ఇవన్నీ సంస్కృతిగా చెప్పబడతాయి. ఈ సంస్కృతి ఎందుకు ప్రతిష్టాత్మకమైనది భారతీయుల కంటే అది వేదాన్ని అనుసరించి ఉన్నది కనుక, అది మనది వైదిక సంస్కృతి కనుక అది ప్రతిష్టాత్మకమైనటువంటిది. వేదం అంతా గొప్పదేనండి. పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపకమే వేదము. దానికి కర్త లేదు, వేరొక చేత రచింపబడినటువంటివి కావు, మానవ మాతృలుగా అవి చెప్పబడినటువంటివి కావు. అవి అపౌరుషీయము. అటువంటి వేద గర్భం నుండి వెలువడినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని అనుసరించి మన జీవితాలన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి మనది వైదిక సంస్కృతి కనుక ఆ వైదిక సంస్కృతిలో భాగానే ధార్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా, పూజలు, పర్వదినాలు, పండగలు, మనం ఏది చేసినా, ఏ కార్యక్రమం చేసినా అది వేదాన్ని అనుసరించి ఉంటుంది. అందులో వైదికపరమైనటువంటి ఒక కోణం ఉంటుంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ఉంది. దేవతలకు ఎట్లా అంటే మనకు ఒక సంవత్సర కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. ఎట్లా అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక అహోరాత్రం అంటారు. ఒక రోజుని దేనే చెప్పాలంటే, నేడు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడినటువంటి వారు చాలా మందికి సనాతన ధర్మం యొక్క ఆవశ్యకత, మన యొక్క విలువలు, మన యొక్క ధర్మంలో చెప్పబడినటువంటి విషయాలు తెలియడం లేదని మర్చిపోతున్నారు. చాలా మంది అనుకుంటున్నారు ఇవాళ నైట్ 12 నుంచి రేపు నైట్ 12 గంటలకు ఒక రోజు అని ప్రభావం ఉన్నారు అనమాట. ఎందుకంటే నేను బాగా చూస్తున్నాను, ఇప్పటికీ చాలా మంది తెలియదు. మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. ఇవాళ నైట్ 12 గంటల నుంచి రేపు నైట్ 12 గంటల వరకు ఒక రోజు కదా అని తీసుకుంటున్నాం. కాదు, మన సనాతన ధర్మంలో మన యొక్క పంచాంగం ప్రకారం జ్యోతిష్యం అనేది వైదికంలో భాగం అండి. సడన్గా లేదు, వేదాన్ని తెలుసుకోవాలన్నా దాన్ని నిర్ధారణ చేయాలన్నా 6 అంగాలను తెలిసి ఉండాలి ముందు. ఆ 6 అంగములలో భాగమే జ్యోతిష్యం. అది పంచాంగాన్ని తెలియజేస్తుంది. అసలు పంచాంగం అంటే ఏదో ఎవరో చెప్పితే వచ్చినది కాదండి. బ్రహ్మదేవుని యొక్క సృష్టి ఆదిలో బ్రహ్మదేవుని యొక్క తూర్పు ముఖం నుండి, పంచముఖ 5 ముఖాలు లేనటువంటి బ్రహ్మదేవుని యొక్క తూర్పు ముఖం నుండి తిథులు, దక్షిణ ముఖం నుండి వారము, పశ్చిమ ముఖం నుండి నక్షత్రము, అలాగే ఉత్తర ముఖం నుండి యోగము, అలాగే ఊర్ధముఖం నుండి గ్రహణము ఉద్భవించాయి. అవి సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు తిథులు తెలుసుకోవడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి. వారం ఏంటి వాళ్ళు తెలుసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రం ఏమిటి అని తెలుసుకోవడం వల్ల ఆపహరణ జరుగుతుంది. యోగం ఏమిటి తెలుసుకోవడం వల్ల రోగములు సమస్య పోతాయి. కర్మ ఏమిటి తెలుసుకోవడం వల్ల కలిసి కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక హిందువుగా పుట్టినందుకు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఏ
కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న మనం పంచాంగాన్ని చూడాలండి, కనిపించాలి. ఇవాళ ఇది మీ నక్షత్రం ఏమి, వారం ఏమి, యోగం ఏమి, కరణం ఏమి తెలుసుకుని బయలుదేరాలి. కాబట్టి అటువంటి పంచాంగాన్ని అనుసరించి మనం ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. పంచాంగం ప్రకారం అహోరాత్రం అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజుగా చెప్పబడుతుంది. అది ఎలా అంటే ఇవాళ ఉదయాన్నే సూర్యోదయంతో మొదలై రేపు ఉదయాన్నే సూర్యోదయంతో అది అంతమవుతుంది. అది రోజు. ఇది మనం లెక్కనే చేసుకోవాలి. మనకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. ఎట్లా అంటే మనకు ఉన్నటువంటి సూర్యుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటక నుంచి మొదలుకొని తీసుకుని ఇక సింహము, కన్య ఇలా 6 మాసాలు పూర్తిగా అది దక్షిణాయనం అవుతుంది. దేవతకు అది రాత్రి సమయం ఉంటుంది. ఎప్పుడైతే మీకు విశేషమో, ఎప్పుడైతే సూర్యుడు తిరిగి మళ్ళీ పుష్యమాసంలో ఈ యొక్క మకర రాశిలోనికి ప్రవేశిస్తాడో అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. అంటే దేవతలందరూ మేలుకుంటారు. అది పగడ సమయం అని చెప్పబడుతుంది. ఈ మధ్యలో ధనుర్మాసం ఒకటి. దీని విశిష్టత ఏం చేస్తున్నాయి? ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటంటే గొప్పగా చేసుకున్న వైకుంఠ ఏకాదశి చాలా గొప్పగా మనం జరుపుకుంటాం. ధనుర్మాసం అంటే చెప్పాం కదా, ప్రతి మాసాన్ని మనం చాంద్రమాన సిద్ధాంతంగా తీసుకుంటాం. చంద్రుడు ఏ నక్షత్రంతో కూడా మాసంగా మనం పరిగణించుకుంటున్నాం. కానీ ఒక్క ధనుర్మాసం మాత్రం సూర్యుని మనం ఆధారంగా చేసుకుని తీసుకుంటున్నాం. సూర్యుడు ఎప్పుడైతే ధనుస్సు రాశిలో ప్రవేశిస్తారో దగ్గర మనకు డిసెంబర్ 15 నుంచి పండగ వరకు ధనుర్మాసం నడుస్తుంది. కాబట్టి ఆ ఒక్క మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి మాత్రమే సౌరమాన సిద్ధాంతం ప్రకారం చేసినటువంటి ఏకాదశి ఉత్కృష్టమైనటువంటిది ఉన్నది. కాబట్టి మనం అంత గొప్పగా చేసుకుంటామండి. ఈ ధనుర్మాసాన్ని దేవతలకు బ్రహ్మముహూర్త కాలంగా మనం చెప్పబడుతుంది. కాబట్టి బ్రహ్మముహూర్తం నుండి వెలుగుని సంక్రాంతి సంక్రాంతి మొదలైనప్పటి నుంచి దేవతలకి పగటి కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటున్నాం. ఈ పగటి కాలం అంతా కూడా ఈ ఉత్తరాయణంలో అంతా కూడా మనం చేసేటటువంటి దానము, జపము, హోమము, అర్చన, ఉపాసన ఏదైనా కానివ్వండి, శాస్త్రపరమైనటువంటిది ఏది చేసినా, దైవ సంబంధమైనటువంటిది, ధార్మిక సంబంధమైనటువంటిది ఏ కర్మ చేసినా అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది, అందరినీ ఉద్రేకపరుస్తుంది. సాధకులను అన్నిటికీ అనుష్ఠానానికి అనుకూలమైనటువంటి సమయం. చెట్లన్నీ చిగురుస్తాయి, హేమంత ఋతువు వస్తుంది. కాబట్టి ఈ పండుగను మొదలకాలం అంటారండి. పంట చేతికి వస్తుంది, రైతులకు చాలా శుభశిక్షంగా ఉంటుంది. దేశమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది. ధర్మం నాలుగు పాదంలో విలసిల్లుతుంది. కాబట్టి ఈ యొక్క సంక్రాంతిని ప్రతి ఒక్కరు కూడా అందరికీ అతీతమైనటువంటిది, కుల మత వర్గ వైషమ్యాలన్నింటికి అతీతమైనటువంటి పండుగ ఇది. అందుకే అంటున్నాను, దీనిని కేవలం మనం మాత్రమే కాదు, ప్రకృతి గుర్తిస్తుంది ఈ పండుగ. సంతోషం. ఇటువంటి శుభపర్వదినాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేశారు. శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఇండియా కోయ్, శ్రీకృష్ణ యాదవ సంఘం ఇండియా కోయ్. చాలా సంతోషంగా. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. మన గురువుగా వచ్చినటువంటి భాస్కర్ స్వామికి జై.